సరే, ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. పైకి చూస్తే చాలా సింపుల్గా కనిపించే ఒక రూల్, జీతాలకు సంబంధించిన ఒక చిన్న నియమం మన డెమోక్రసీ పునాదుల్ని ఎలా కాపాడుతుందో తెలుసా? వినడానికే అదేంటి, జీతానికి డెమోక్రసీకి సంబంధమేంటి అని అనిపించచ్చు. కానీ ఆర్టికల్ 97 లోతుల్లోకి వెళ్తే ఓ పెద్ద రహస్యమే బయటపడుతోంది. సో ఈరోజు ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. ఈ ఒక్క లైన్ చూడండి, సింపుల్ కదా? కానీ మన మొత్తం డిస్కషన్కి ఇదే సెంటర్ పాయింట్. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం మాట్లాడబోయే ప్రతి విషయం దీనికే కనెక్ట్ అవుతుంది. సరే, ఈ ఆర్టికల్ రాజ్యాంగం అనగానే కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు. అందుకే దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఓ కథలా చెప్పుకుందాం. దీన్నే మన రామయ్య కథ అనుకుందాం. ఓకే, మన కథ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. చూడండి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వాళ్ళు కేవలం ఇద్దరు వ్యక్తులు కాదు, వాళ్ళు మన దేశానికి సింబల్స్. వాళ్లకిచ్చే గౌరవం మన దేశానికిచ్చే గౌరవం. అందుకే వాళ్లకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా చాలా జాగ్రత్తగా, పవిత్రంగా చూడాలి. ఇదే అసలైన సేఫ్టీ షీల్డ్. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ వాళ్ల జీతాలు, అలవెన్స్లు అన్నీ అప్పుడు పవర్లో ఉన్న పార్టీ దయమీద ఆధారపడితే పరిస్థితేంటి? వాళ్లు ఫ్రీగా, ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోగలరా? అస్సలు తీసుకోలేరు. అందుకే ఈ రూల్ వాళ్లను అలాంటి పొలిటికల్ ప్రెషర్ల నుంచి కాపాడుతుంది. సరే, వాళ్ల జీతాలు అన్యాయంగా మార్చలేరు అంటున్నాం. మరి అసలు ఎవరు నిర్ణయిస్తారు? ఆ పవర్ ఎవరి చేతిలో ఉంది? ఇది ఎందుకంత ఇంపార్టెంట్? ఆ పవర్ పార్లమెంట్ చేతిలో ఉంది. అంటే మనమంతా ఓట్లేసి గెలిపించిన ఎంపీలు మాత్రమే ఒక చట్టం పాస్ చేసి ఈ నిర్ణయం తీసుకోగలరు. అంతేగాని ఏదో ఒక వ్యక్తికో, ఒక పార్టీకో ఈ పవర్ ఇచ్చేయలేదు. చూశారా? ఇదే డెమోక్రసీ అంటే. సో మన రామయ్య కథ సారాంశం ఇదే అనమాట. ఫస్ట్, జీతాలు అండ్ అలవెన్సులు పార్లమెంటే డిసైడ్ చేస్తుంది. రెండోది, ఏ మార్పు చెయ్యాలన్నా సరే ఒక చట్టం ద్వారానే చెయ్యాలి. అంతేగాని ఎమోషన్స్ బేస్ చేసుకుని లేదంటే పొలిటికల్గా వాళ్ల మీద కోపంతో మార్పులు చేయడానికి వీల్లేదు. అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వాళ్లు పదవిలో ఉండగా జీతాన్ని తగ్గించకూడదు. ఇది వాళ్లకు ఫుల్ సెక్యూరిటీ ఇస్తుంది. ఓకే, రూల్ ఏంటో మనకు క్లియర్గా అర్థమైంది. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు జస్ట్ ఒక శాలరీకి సంబంధించిన రూల్ కోసం రాజ్యాంగంలో ఇంత స్ట్రాంగ్గా ఎందుకు పెట్టారు? దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఆలోచించండి, ఓ సింపుల్ శాలరీ రూల్ ఒక దేశం యొక్క డెమోక్రసీకి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయ్యింది? దీని వెనుక ఉన్న అసలు లాజిక్ ఏంటి? దీని వెనుక 4 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. మన డెమోక్రసీని నిలబెట్టే 4 స్తంభాలు. మొదటిది, దేశంలో హయ్యెస్ట్ పోస్ట్లో ఉన్నవాళ్లు రూలింగ్ పార్టీ దయమీద బతకకూడదు. రెండోది, వాళ్లకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటేనే ఇండిపెండెంట్గా పనిచేయగలరు. మూడోది, ఇది పొలిటికల్ రివెంజ్ని బ్లాక్ చేస్తుంది. అంటే ఈ ప్రెసిడెంట్ మన పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, జీతం కట్ చేయండి లాంటి ఆలోచనలకే ఇక్కడ ఛాన్స్ లేదు. ఇక ఫైనల్గా నాలుగోది, అంతా ట్రాన్స్పరెంట్గా జరగాలి. పార్లమెంట్లో చర్చ జరిగాకే డెసిషన్ తీసుకోవాలి అని ఇది గ్యారంటీ ఇస్తుంది. సరే, మరి ఈ చట్టాన్ని ఎలా అప్డేట్ చేస్తారు? ఒకవేళ ఎవరైనా దీన్ని బ్రేక్ చేస్తే ఏం జరుగుతుంది? ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇక్కడ ఓ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. జీతాలు మార్చడానికే ఏకంగా రాజ్యాంగాన్నే మార్చారు. ఆర్టికల్ 97 అనేది 1950 నుంచి ఎలా ఉందో అచ్చమలాగే ఉంది. దాన్ని టచ్ చేయలేదు. మరి ఎలా మారుస్తారంటే, పార్లమెంట్ వేరేగా శాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్స్ అని చట్టాలు చేసి వాటిని అప్డేట్ చేస్తుంది. దీనివల్ల రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనేది సేఫ్గా ఉంటుంది. ఈ రూల్ని బ్రేక్ చేయడం అంటే ఏదో చిన్న తప్పు చేసినట్టు కాదు. దీన్ని రాజ్యాంగ నేరమంటారు. అంటే మన దేశం యొక్క ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ పైనే అటాక్ చేసినట్టు లెక్క. అంత సీరియస్ అనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ఈ నేరాలని ఇంకా సీరియస్గా తీసుకుంటోంది. పాత ఐపీసీలో ఉన్న కొన్ని లూప్ హోల్స్ని క్లోజ్ చేసి శిక్షల్ని ఇంకా కఠినం చేసింది. గవర్నమెంట్ ఇచ్చే మెసేజ్ చాలా క్లియర్. పబ్లిక్ మనీ, కాన్స్టిట్యూషనల్ పోస్టుల విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకునేది లేదు. ఒకవేళ ఫేక్ శాలరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినా లేదా వాట్సాప్లో సర్క్యులేట్ చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త బిఎన్ఎస్ సెక్షన్ 336 నుంచి 339 ప్రకారం 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. ఇక గవర్నమెంట్ డబ్బుని మిస్యూజ్ చేస్తే శిక్ష ఇంకా స్ట్రాంగ్. బిఎన్ఎస్ 316 కింద మ్యాక్సిమం పనిష్మెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్.
అంటే జీవిత ఖైదు. అవును, పబ్లిక్ మనీతో ఆడుకుంటే లైఫ్ మొత్తం జైల్లోనే ఉండాల్సి రావచ్చు. ఓకే, ఫైనల్ సెక్షన్కొచ్చేసాం. ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ నాలెడ్జ్ని రియల్ లైఫ్లో ఫేక్ న్యూస్ని ఎదుర్కోవడానికి ఎలా వాడొచ్చో ఇప్పుడు చూద్దాం. ఇది మనందరికీ చాలా కామన్గా ఎదురయ్యే సిచ్యువేషన్. ప్రధానిగారు రాష్ట్రపతి జీతాన్ని అమాంతం పెంచేశారు అని వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజ్ వస్తుంది. కానీ ఆర్టికల్ 97 గురించి ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి ఆ మెసేజ్ చూసిన సెకండ్లోనే చెప్పొచ్చు ఇది ఫేక్ అని. ఎందుకంటే పార్లమెంట్లో చట్టం పాస్ చేయకుండా అది అసాధ్యం. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఇలాంటి ఫేక్ ఫైనాన్షియల్ న్యూస్ని ఫార్వర్డ్ చేయడమనేది ఏదో చిన్న తప్పు కాదు. కొత్త బిఎన్ఎస్ చట్టాల ప్రకారం ఇది శిక్షించదగిన సైబర్ క్రైమ్. దానికి చాలా సీరియస్ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో మనం ఎక్కడైతే స్టార్ట్ చేశామో మళ్ళీ అక్కడికే వచ్చాం. రాష్ట్రపతి జీతం రాజకీయ ఆట కాదు, చట్టం తప్ప మరేదీ ముఖ్యం కాదు. ఈ యొక్క వాక్యం ఆర్టికల్ 97 యొక్క ఆత్మని మనకు చూపిస్తోంది. పదవులు పవర్లు కాదు, అంతిమంగా చట్టమే సుప్రీం. సరే, ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇప్పుడు మనకు ఈ చట్టం గురించి తెలిసింది కదా, ఇకపై మన దేశ నాయకుల గురించి వచ్చే వార్తల్ని, ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే వాటిని మనం చూసే విధానం మారుతుందా? మరింత క్రిటికల్గా ఆలోచిస్తామా? దీని గురించి ఆలోచించండి.